హాయ్ గాయస్, వెల్కమ్ టు లండన్లో అమ్మ కూచి. మేము ఇప్పుడే గమ్ గణేష్ మూవీ చూసి వచ్చాం. నాకు ఎలా అనిపించిందో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను. ఆ హీరో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటుంటాడు. దానివల్ల హీరో దగ్గర డబ్బు లేదని చెప్పి హీరోని వదిలేస్తుంది. హీరో లైఫ్లో సెట్ అవ్వాలి, ఒకే పెద్ద దొంగతనం చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోతాడు. దానివల్ల హీరో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, దానివల్ల తను ఎన్ని స్ట్రగుల్ ఫేస్ చేశాడు అదంతా ఫస్ట్ హాఫ్లో రన్ అవుతూ ఉంటుంది. ఇంటర్వెల్ ముందు ఒక చిన్న ట్విస్ట్తో ఇంటర్వెల్ ఇస్తాడు. ఇంటర్వెల్ తర్వాత మనకు ఆ ట్విస్ట్ అనేది రివీల్ అవుతుంది. ఇదంతా ఓవరాల్గా ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ తర్వాత అంతా వినాయకుడి విగ్రహం మీదే మూవీ అంతా రన్ అవుతూ ఉంటుంది. తర్వాత క్లైమాక్స్లో 2-3 ఫైట్లు ఉంటాయి. యాక్చువల్గా ఫస్ట్ హాఫ్లో లవ్ స్టోరీ అంత పెద్ద ఏం అనిపించదు. సెకండ్ హాఫ్లో ఇంకో లవ్ స్టోరీ ఉంటుంది. హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కొంచెం ఓకే, మరీ అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. హీరో ఫ్రెండ్గా ఇమాన్యుల్ యాక్ట్ చేశాడు. ఇమాన్యుల్కి పెద్ద లాంగ్ రోల్ ఇచ్చారు. మేబీ ఇమాన్యుల్ కెరీర్లో మనోడికి ఇది పెద్ద మంచి కెరీర్ అవ్వచ్చు. మనోడికి బాగా చేశాడు. కామెడీ ఎక్స్పెక్ట్ చేసి వస్తే అంత కామెడీ ఏం లేదు. ఓవరాల్గా కామెడీ యావరేజ్గా ఉంది. సెకండ్ హాఫ్లో కొంచెం కామెడీ ఉంటుంది. వెన్నెల కిషోర్ రోల్ ఇచ్చారు కానీ అంత వెన్నెల కిషోర్ అంత కామెడీ ఏం లేదు. ఓకే, బట్ అంత పెద్ద కామెడీ ఏం లేదు. ఓవరాల్గా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వరకు అలా నడుస్తుంటుంది. క్లైమాక్స్లో కొంచెం లైట్ కొన్ని జోక్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో సినిమా ఓకే, కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో కూడా కొన్ని సీన్లు ల్యాగ్లా ఉంటాయి. హీరోయిన్స్ కూడా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో ఉన్నా కానీ వాళ్ళకి పెద్దగా లెంత్ క్యారెక్టర్ ఏం కాదు, కొంచెం ఉంటుంది. ఓవరాల్గా ప్రతి ఫ్రేమ్లో హీరో ఇమాన్యుల్ వీళ్ళిద్దరు క్యారెక్టర్లు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మూవీలో యావర్ కూడా ఉన్నాడు. యావర్కి కూడా ఒక లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు, కొంచెం లిటిల్ బిట్ ఉంటాడు. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్లో కొంచెం ఉంటాడు, సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ వరకు ఉంటాడు. ఎవరిది పెద్ద రోల్ ఏం కాదు, ఓకే, బట్ ఎవరి రోల్ కూడా ఓకే, యావరేజ్. ఓవరాల్గా సినిమా యావరేజ్గా ఉంటుంది. మరీ పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టేయద్దు. అంత కామెడీ అయితే ఏం లేదు. ఓకే, ఒక దొంగ తన లైఫ్లో సెటిల్ అవ్వాలి. మనం నార్మల్గానే ప్రీవియస్ మూవీలో చాలా మూవీస్లో చూసి ఉంటాం, చిన్న దొంగతనాలు చేసుకుంటా హీరో ఒకేసారి పెద్ద దొంగతనం చేసి లైఫ్లో సెటిల్ అవ్వాలి. తను ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత తనకన్నా నా దగ్గర డబ్బు ఎక్కువ ఉందని చూపించుకోవాలని అలానే మూవీ రన్ అవుతూ ఉంటుంది. స్టోరీ అయితే అంత మరీ కొత్త ఏం కాదులే కానీ మనం చూసినట్టయితే ఉండదు. బట్ ఓకే, నాకైతే సినిమా అయితే యావరేజ్ అనిపించింది. మీకు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లండన్లో అమ్మ కూచి.